జూనియర్ ఎన్టీఆర్ గారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఈ మధ్య కాలంలో ఎంత వైరల్ అవుతూ వచ్చాయో మనందరికీ తెలుసు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న డ్రాగన్ సినిమా షూటింగ్ సమయంలో భుజానికి గాయం అవ్వడం, 6-8 వారాల పాటు రెస్ట్ కూడా తీసుకోవాల్సి రావడం, ప్రస్తుతానికి ఆయనకి కిమ్స్ హాస్పిటల్లో సర్జరీ కూడా జరిగింది. మరి సర్జరీ జరిగి 24 గంటలు కూడా గడవక ముందే ఆయనకి సర్జరీ చేసిన హాస్పిటల్లోని డాక్టర్ల బృందం వెలుగులోకి తీసుకొచ్చిన హెల్త్ బులెటిన్ ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది. ఇక వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు షూటింగ్ సమయంలో తీవ్రమైన గాయాల పాలు అవ్వడం, తద్వారా సర్జరీలు కూడా చేయించుకుంటున్న వైనం. అలాంటి కోవలోకే వచ్చారు మన జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న డ్రాగన్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే భుజానికి తీవ్రమైన గాయం అవ్వడం. అయితే డాక్టర్ల సలహా మేరకు 6-8 వారాల పాటు రెస్ట్ అవసరమని, ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి ఉంటుందని మొదట్లో తెలియజేశారు. కానీ గాయం తీవ్రత బాగా పెరిగిపోవడంతో ఆయనకి సర్జరీ కూడా అవసరమని చెప్పడం జరిగిందట. ఇక ఈ రోజు కిమ్స్ హాస్పిటల్లోని ప్రత్యేక డాక్టర్ల బృందం పర్యవేక్షణలో జూనియర్ ఎన్టీఆర్ గారికి సర్జరీ జరిగింది. ఇక ఆ సర్జరీనే ఆంథ్రోస్కోపిక్ సర్జరీ అని భుజానికి చేయడం జరిగిందని ఆయన్ని ట్రీట్ చేసిన ఎక్స్పర్ట్ డాక్టర్స్ అయిన డాక్టర్ మధుసూదన్ రావు, పూర్ణచంద్ర తేజస్విని తెలియజేయడం జరిగింది. సర్జరీ సక్సెస్ఫుల్ గా జరిగిందని, కాకపోతే 2-3 నెలల పాటు కంప్లీట్ గా రెస్ట్ అవసరం అవుతుందని, రికవరీ టైం పడుతుందని, సర్జరీ నుంచి తేరుకొని డిశ్చార్జ్ అయిన తర్వాత కొంతకాలం పాటు రిహాబిలేషన్ సెంటర్ లో ఉండి కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్లు కూడా చేయించుకోవాల్సి ఉంటుందని, ఆంథ్రోస్కోపిక్ షోల్డర్ సర్జరీ సోఫిస్టికేటెడ్ ట్రీట్మెంట్ ద్వారా సర్జరీ చేయడం జరిగింది అంటూ ఆయనకి సర్జరీ చేసిన డాక్టర్ల వెలుగులోకి తీసుకొచ్చిన హెల్త్ బులెటిన్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. అయితే ఎప్పుడైతే ఈ విషయం వెలుగులోకి వచ్చిందో జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు, నందమూరి అభిమానులు, ఆయన సన్నిహితులు ప్రతి ఒక్కరు జూనియర్ ఎన్టీఆర్ గారి ఆరోగ్యం గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, త్వరగా తేరుకోవాలని కోరుకుంటూ గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ పెడుతూ ఉంటే చాలా మంది స్వయంగా హాస్పిటల్కి వెళ్ళి ఆయన్ని పలకరిస్తున్న వైనం. ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో మన సినీ స్టార్స్ షూటింగ్ సమయంలో తీవ్రమైన గాయాల పాలు అవ్వడం, పైగా సర్జరీలు కూడా చేయించుకుంటున్న నేపథ్యంలోనే మరి జూనియర్ ఎన్టీఆర్ గారు భుజానికి సర్జరీ జరిగింది అంటూ వెలుగులోకి వచ్చిన విషయం. ఇలాంటి నేపథ్యాల్లోనే ఆయనకి సర్జరీ చేసిన డాక్టర్ల బృందం బయటపెట్టిన హెల్త్ బులెటిన్ ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా ఈ స్టార్ హీరో త్వరగా తేరుకోవాలని కోరుకుంటూ గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ పెట్టేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం